ఈసారి గెలిచి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటాం. బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఒక పెళ్లిలా ఉంటుంది మాది ఎప్పుడు. ఆ ఆనందం మరి అంతులేనంత ఆనందం మాకు కలుగుతుందండి. ఎందుకంటే మా దివ్యాంగులు ఏ నాయకుడు కూడా మా దగ్గరికి పక్కకే రారు. ఆయన వచ్చి కూర్చొని మాతో మాట్లాడి ఆయన ఇక్కడ పోటీ చేయడం మా అందరికి కూడా ఒక వరంలా భావిస్తున్నాం. ఈ రాష్ట్రంలో కన్ని విని ఎరుగని సభ అవుతుందని చెప్పేసి పిఠాపురం సభ తెలియజేస్తాం. పార్టీ అంతా కూడాను ఇప్పుడు సెలబ్రేషన్ మోడ్ లోకి వచ్చేసారు. అంతా కూడాను ఈసారి స్వచ్ఛందంగా ప్రజలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకు ముందు జరిగిన ఆవిర్భావ సభలకి భిన్నంగా ఉంటుంది. జై జనసేన, జై కన్నా జనసేన. సార్ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈసారి? బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఒక పెళ్లిలా ఉంటుంది మాది ఎప్పుడు. ఇవాళ ఓడిపోయినప్పుడే అలా చేసాం. ఇవాళ అందరూ 100% రిజల్ట్ వచ్చింది. రాష్ట్ర ప్రజలు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మి కూటమిని గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, అనుభవం, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి మన కూటమి చేసే కార్యక్రమంలో కానీ ఆయన ప్రధాన పాత్ర పోషించారు. కాబట్టి జనం అందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా బ్రహ్మాండంగా సూపర్ సక్సెస్ అవుతుంది. ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు రాష్ట్రం దోపిడీకి గురైంది, విధ్వంసం, వినాశనం. దాని నుంచి కోలుకోవాలంటే 10 సంవత్సరాలు ఇలాంటి అభివృద్ధి జరిగితేనే కానీ ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఇంత అభివృద్ధి చేస్తున్న వైసీపీ వాళ్ళు ఇంకా విమర్శిస్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారిని. ఎలా చూడొచ్చు సార్ వీళ్ళందరినీ? అసలు వాళ్ళు పట్టించుకుంటూ మానేశారు. ఉనికి కోసం మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముందు వాళ్ళని తీసుకెళ్లి ఏ డాక్టర్కో చూపిస్తే ఈ రాష్ట్రం కృష్ణమూర్తి గారు అరెస్ట్ ఎలా చూస్తారు? పిచ్చోడిని అరెస్ట్ అయితే దాని కామెంట్ ఏముంది? ఆడో పిచ్చోడు ఏంటి? దాని మీద నేను కామెంట్ చేస్తే నేను పిచ్చోడిని అవుతాను. కాబట్టి వదిలేదు దాన్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాగుంది సార్. పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు, రండి ఉత్సవం చేసుకుందామని. సార్ ఎలా ఉండబోతుంది సార్ ఈసారి ఏర్పాట్లు? చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన ఆవిర్భావ సభలకి భిన్నంగా ఉంటుంది. ఈ జనసేన ప్రయాణంలో ఇది ఒక మజిలీ. మొదట్లో 2018లో ఆవిర్భావ సభ మొట్టమొదటిగా మంగళగిరిలో జరిగింది. పార్టీ ప్రయాణం ఇక్కడి వరకు వచ్చి ప్రభుత్వంలో అడుగుపెట్టాం. ఉప ముఖ్యమంత్రిగా 21 మంది ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఈ రకంగా భాగస్వామ్యం ప్రభుత్వంలో. కాబట్టి ఇది మిగతా వాటికి భిన్నంగా ఉండబోతుందండి. సార్ ఎంతమంది వరకు వచ్చే అవకాశం ఉంది సార్ ఈసారి? జనరల్గా ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఫిగర్ ఏది చెప్పినా కూడా తప్పుడు అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లకి ప్రిడిక్ట్ చేయడం అన్నది ఎవరి తరం కాదు. మా ఎక్స్పెక్టేషన్ అయితే 4-5 లక్షల వరకు రావచ్చు. కూటమి అభివృద్ధిలో దూసుకెళ్ళిపోతుందని చెప్పి చాలా మంది ప్రజలు అయితే ఆనందంగా ఉన్నారు సార్. సార్ ఎలా అనిపిస్తుంది సార్? అభివృద్ధి తక్కువ టైంలో చేశారు, ఎక్కడికక్కడ రోడ్లు వేసారు, గిరిజన ఏరియాలో కూడా మొదటిసారి అంబులెన్స్ వెళ్ళిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ఒక కృతనిశ్చయంతో ఉంటారో అది అమలు చేసే వ్యక్తిత్వం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకొని సుమారు 4200 కిలోమీటర్లు రోడ్లు వేయడం అన్నది చిన్న విషయం కాదండి. అలాగే 13,000 పైచిలకు గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభ కండక్ట్ చేయడం అన్నది అది ప్రపంచంలో అరుదైన రికార్డు. సో ప్రతి సామాజికంగా అభివృద్ధికి ఏ వర్గాలైతే నష్టపోతున్నాయో వాళ్ళని చేయూత ఇవ్వాలన్నటువంటి ఆయన కృతనిశ్చయం మనకు కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పదవిని ఎంజాయ్ చేయట్లేదు, బాధ్యతగా తీసుకొని ప్రజలకి ఎంత ఎక్కువగా చేయాలనేది. ఇప్పుడు కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు రూపొందించారు. అవి కూడా 2-3 మాసాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఆ సదుపాయాలు రుచి చూస్తారు. అలాగే సూపర్ 6 పథకం కూడా అమలు చేస్తామని చెప్పేసి అసెంబ్లీ చంద్రబాబు నాయుడు చెప్పారు సార్. మే నెల నుంచి తల్లికి వందనం కూడా రిలీజ్ చేస్తామని చెప్పేశారు. ఎలా చూడొచ్చు సార్ ఈ పథకాలను 1 by 1 అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఒకటే మాట చెప్తుంటది, సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళు లాంటివి అని. అదే కనిపిస్తుంది. ఏదైతే చెప్పారో అదే కనిపిస్తుంది, సంక్షేమము అభివృద్ధి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సుమారు 40,000 crores పైచిలకు కేటాయించడం అభివృద్ధికి మచ్చుతున్న కాదు. అనేక ఎంఎస్ఎంఈ పాలసీకి కానీ లేదు అంటే స్టార్టప్ బిజినెస్లకు కానీ ఆ బడ్జెట్ చూసేటట్టయితే సమతూకం కనిపిస్తుంది. సో ఒకవైపు బడుగు బలహీన వర్గాలకి సంక్షేమం, ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, 2 కూడా మనకు కనిపిస్తాయి. థ్యాంక్ యూ సార్. ఇది అద్భుతమైనటువంటి సందర్భం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించిన తర్వాత మొట్టమొదటిసారిగా చేసుకుంటున్నటువంటి
ఫస్ట్ టైం చేసుకుంటున్నటువంటి మా యొక్క జనసేన పార్టీ పండుగ ఇది. ఎందుకంటే మా జనసేన ఆవిర్భావ దినోత్సవం మాకు పండుగ లాంటి వాతావరణం కల్పిస్తుంది. అటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. లక్షలాదిగా తరలి వచ్చి ఈ ఆవిర్భావ సభను విజయవంతం చేస్తారని చెప్పేసి తెలియజేస్తాం. సార్ ఎంతమంది వరకు వచ్చే అవకాశం ఉంది సార్? మినిమం నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం 20 లక్షలు తగ్గుకోకుండా, అంటే ఈ సభను నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కన్ని విని ఎరుగని సభ అవుతుందని చెప్పేసి పిఠాపురం సభ తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వంలో చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఎక్కడా లేని చిన్న చిన్న సందుల్లో కూడా రోడ్లు వేసారు. అలాగే గిరిజనకి సంబంధించి కూడా మన కూడా డోలీ మూతలకు విముక్తి చెంది అంబులెన్స్ వెళ్ళి రోడ్లు వేసారని చెప్పేసి పవన్ కళ్యాణ్ చాలా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రానికి మహర్దశ పట్టింది. ఎక్కడ తీసిన సీసీ రోడ్లు, నువ్వు ఏ ఏరియాకి ఏ ఊరికన్నా పో, ప్రతి ఊర్లో కూడా సీసీ రోడ్లు వేస్తుంది. గతంలో ఎప్పుడైనా జరిగింది అది ఇంతవరకు తెలియదు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ ఘనత. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు నువ్వు ఎక్కడ వెళ్ళినా చూసుకో, ఒకే రోజు అన్ని శంకుస్థాపన చేశారు. రోడ్లన్నీ కూడా ఎక్కడ పోసినా, ఏ సందులోకి పోయినా, ఏ గొంతులోకి పోయినా, రాష్ట్ర వ్యాప్తంగా ఏ మారుమూల గ్రామానికి పోయినా కానీ సీసీ రోడ్లు వేస్తున్నారు ఈరోజు. ఇటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పంచాయతీ శాఖ రావడం పల్లెల్లో చేసుకున్నటువంటి ప్రజల అదృష్టంగా నేను భావిస్తాను. కూటమి బడ్జెట్ గురించి ఏం చెప్తారు సార్? అద్భుతమైన బడ్జెట్. రైతులకైతేనేమి, సామాన్య ప్రజలకైతేనేమి, నీకు సూపర్ 6 పథకాల అమలుకు దిశగా ఈ యొక్క బడ్జెట్ ఉందని చెప్పేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. చాలామంది జనాలు ఇలా వచ్చినందుకు చాలా సంతోషం అండి. రేపు ఆవిర్భావ సభకి కూడా ఇలానే ఇంకా ఎక్కువగా వస్తారు అని బాగా నమ్మకం వచ్చేసింది. ఇప్పుడు ఇది మన అధినేత పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇది సాధ్యమవుతుంది. మనకి అంతా కూడాను పార్టీ అంతా కూడాను ఇప్పుడు సెలబ్రేషన్ మోడ్లోకి వచ్చేసారు. అంతా కూడాను అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాము. అందరికీ ఇదే చెప్తున్నాను, అందరూ రావాలి తప్పకుండా. ఆ రోజు 14th March నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. ఎటువంటి ఏర్పాట్లు చేయక్కర్లేదండి. జనాలు తండోపలుగా వాళ్ళే తిరిగి వస్తారండి ఇక్కడికి. ఎందుకంటే జనసేన ఆవిర్భావ సభ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళ యొక్క సెంటిమెంట్ అండి. అది జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కూడాను సెంటిమెంట్. దానికి ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళందరూ వస్తారు. ఇక్కడ మా బాధ్యత ఏంటంటే వచ్చిన వాళ్ళందరినీ చాలా సేఫ్గా మళ్ళీ వాళ్ళ ఇళ్లకు పంపించేటట్లు, ఎటువంటి ఇబ్బంది రాకుండా, వాళ్ళకి ఎటువంటి వసతులు సౌకర్యాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేటట్లుగా ప్లాన్ చేస్తాకే ఈ ప్రిలిమినరీ ప్లానింగ్ అనేది చేస్తున్నాం అనమాట అండి. ఆయన మరి మా దివ్యాంగులందరినీ కూడా చాలా ఎంతో ఒక తోబుట్టు చెల్లెల్లాగా మమ్మల్ని చూసుకుంటున్నారండి. మరి ఆయన మాకు ఏదైతే హామీ ఇచ్చారో వారహయాత్రలు వచ్చేటప్పుడు ఆయన హోదా మర్చి నేల మీద కూర్చొని నేరుగా నాతో మాట్లాడడం జరిగిందండి. ఆయన మరి మేము ఏ విధంగా మర్చిపోతాం? ఆయన మాకు కనిపించలేని దేవుడు దండం పెట్టుకుంటున్నాం, కానీ ఆయన మాకు కనిపించే దేవుడు నా దృష్టిలో అయితే మాత్రం. ఎలా అనిపించింది ఆ రోజు మీరు ఆయనతో మాట్లాడిన సమయం? అయితే ఇంకా జీవితం ధన్యమైపోయిందండి. నాకు ఈ జన్మకు చాలు అనిపించిందండి. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈసారి? ఆయన వస్తున్నారు మీ పిఠాపురానికి, ఎలా స్వాగతం పలకబోతున్నారు మీరు చెల్లెలుగా? ఎప్పుడు ఆయన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం ఎంచుకున్నారో ఆ రోజు నుంచి కూడా ప్రజలందరూ ఆయన మనసులో, ఆయన గుండెల్లో ఉన్నారండి. అందువల్ల మేము భారీ ఎత్తున మరి ఈ సంబరాలు జరుపుకుంటూ ఆయన స్వాగతం, మా దివ్యాంగులు కూడా ఎంతో ఆనందపడుతున్నాం. మేము ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో, పిఠాపురం వాళ్ళందరూ కూడా మేము చాలా అదృష్టవంతులు అండి. ఎక్కడ లేని వాళ్ళందరికీ కూడా మాకు కలిగింది ఆ ఆనందం. మరి అంతులేనంత ఆనందం మాకు కలుగుతుందండి. ఎందుకంటే మా దివ్యాంగులు ఏ నాయకుడు కూడా మా దగ్గరికి పక్కకే రారు. ఆయన వచ్చి కూర్చొని మాతో మాట్లాడి, మా ఫంక్షన్లో కూడా ఈరోజు బాగా ఎక్కువ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి, మంచానికి అండ్ వీల్ చైర్ పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు, అలాగే కొంచెం నార్మల్ వ్యక్తులకి 6,000 ఈరోజు కూటమి ప్రభుత్వంలో తీసుకెళ్లారంటే కారణం ఆయనేనండి. అది మాత్రం నేను గంటబలంగా చెప్పగలనండి. అది మాత్రం జీవితంలో మర్చిపోమండి. ఎందుకంటే ఎటు వెళ్ళి ఏ పని చేసుకోలేం. మమ్మల్ని గుర్తించింది అయితే మరి పవన్ కళ్యాణ్ గారండి. ఆయన మా దేవుడు. అసలు జనసేన పార్టీలోని మా దివ్యాంగులు కూడా గుర్తించి నన్ను కూడా నియోజకవర్గంలో కమిటీ మెంబర్గా వేసుకోవడం కూడా నేను చాలా ఆనందం పడ్డానండి. అందువల్ల మరి మీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎం అంటే ఇలా ఉంటుందా అని ప్రజలకి అందరికీ తెలియచెప్పే వ్యక్తి. అసలు సీఎం అంటే డిప్యూటీ సీఎం అనేవారు, కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఈ విధంగా ఉంటుందని తెలుసు. మరి ఎక్కడో ఉన్న మారుమూలలో ఉన్న గ్రామాల్లో మరి రోడ్లు వేశారంటే ఆ ఘనత ఎవరికైనా ఉందంటే ఒక పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ప్రాణాలు కూడా తెగించి ఆయన వెళ్ళారు, మారుమూల వెళ్ళి గిరిజన ప్రాంతాలకు వెళ్ళి మాట్లాడి ఆ రోడ్లు కూడా వేయడం అనేది జీవితంలో మర్చిపోలేనిదండి. ఏ నాయకులు కూడా ఇప్పటికి వచ్చి గిరిజనులు పట్టించుకోలేని
పట్టించుకోలేదండి, ఆయన పట్టించుకున్నారు. అలాగే మరి మాకు హామీలు ఇచ్చారండి కొన్ని. మాది 2016 చట్టంలో మాది 92 యాక్ట్ ఉంటుంది. మా దివ్యాంగులు కించపరిచితే మా పేరు పెట్టి పిలట్లేదని అని చెప్పి కూడా బాధపడ్డాను అన్నితో. నీకు అది ఏం లేదమ్మా, నేనున్నానని చెప్పి మా అందరికీ భరోసా ఇచ్చారు. మరి ఆ చట్టాన్ని కూడా మాకు 92 యాక్ట్ కూడా అమలు చేస్తారని మరి మీడియా ప్రకారంగా నేను మరి చాలా ప్రకారంగా మా పవన్ కళ్యాణ్ మా దేవుడి గారికి నా వినపండి. మరి భారీ ఎత్తున ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మరి మా దివ్యాంగులు కూడా అందరూ తరలి వస్తున్నారు. అలాగే మా జన సైనికులు, మా వీర మహిళలు అందరూ కూడా మరి ఇక్కడ ఈ రోజు అంతా కోలాహలంగా ఎంతో ఆనందంగా కూడా ఉందండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులకి. ఇది జనసేన పార్టీ కార్యకర్తలకి ఇది పెద్ద పండగ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ సంక్రాంతి రోజు పండుగ చేస్తారు. మేము సంక్రాంతికి పెద్ద పండుగ ఎలా చేసుకుంటామో మాకు 2 పండుగలు జనసేన పార్టీకి. ఒకటే జనవరి నెలలో వస్తే, ఒకటి మార్చి నెలలో వస్తుంది. మొన్నే పెద్ద పండుగ చేసుకున్నాం, అలా మళ్ళీ ఇంకొక పండుగ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు. మొన్నటి వరకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులే వచ్చేవారు. ఈసారి స్వచ్ఛందంగా ప్రజలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తర్వాత పంచాయతీరాజ్ శాఖ తీసుకుని ఏదైతే పల్లెలు రాష్ట్రానికి పట్టుకొమ్మలు అనేటువంటి ఒక అభిమానంతో ఈరోజు ఆయన పట్టుబట్టి పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం జరిగింది. ఆయన కావాలంటే ఏ శాఖ అయినా ఇవ్వడానికి సిద్ధంగా చంద్రబాబు నాయుడు గారు రెడీ. అయినప్పటికీ ఆయన పంచాయతీరాజ్ శాఖ కానీ, పర్యావరణం మీద ఆయనకున్నటువంటి ప్రేమతో అటవీ శాఖ కానీ ఇటువంటి శాఖలు తీసుకుని ఒక మంత్రి ఏ విధంగా పనిచేయాలనేటువంటిది ఈరోజు చూపెడతా ఉన్నారు. అలాగే కేంద్రంతో సత్సంబాలు నెలకొల్పుకుని ఈరోజు రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కొంతమంది కేంద్ర మంత్రుల్ని, ప్రధానమంత్రిని కలుస్తుంటే ఈయనకు మళ్ళీ ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులు కలుసుకుని రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా తెచ్చి ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే ఒక ప్రక్షాళన జరుగుతూ ఉంది. రాష్ట్రానికి ఏం కావాలో ఒక పక్కన గ్రామాల్లో రోడ్లు వేయటం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 4,500 కోట్లు నిధులు తెచ్చి పంచాయతీల్లో అన్ని పల్లెటూర్లలో కూడా ఈరోజు 30,000 పైచిలుకు పనులన్నీ కూడా ప్రారంభించడమే కాకుండా ఇవన్నీ కూడా పూర్తయిపోయే దశలోకి వచ్చాయి. 80% పనులు పూర్తవే, ఇంకా 20% నిర్మాణ దశలో ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి. ప్రజలు కూడా ఈరోజు స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏదైతే ఉందో ఆవిర్భావ సభకి ప్రజలు స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గం పక్కనే ఉంది, పిఠాపురం నియోజకవర్గం, కాకినాడ రూరల్లో పెద్ద ఎత్తున ఎప్పుడు చూడని మహిళలను కూడా ఈరోజు మీరు ఈ ఆవిర్భావ సభలో చూడబోతా ఉన్నారు. కన్నీ వినియోగం రీతిలో ఈ యొక్క సభ జరుగుతూ ఉంది. రాష్ట్రమే కాదు, దేశం మొత్తం మీద ఈ సభ గురించి చర్చించుకునేటువంటి పరిస్థితి. రాబోయే రోజులన్నీ కూడా జనసేన పార్టీ అని మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది మనకి 12వ ఆవిర్భావ సభ. పవన్ కళ్యాణ్ గారు మనకి ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చి పోటీ చేసి అఖండ మెజార్టీతో ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరూ గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఇక్కడ ఆవిర్భావ సభ పెడుతున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ఇప్పటివరకు వచ్చిన పండగ, ఇది ఒక పెద్ద పండగ. సంక్రాంతి తర్వాత ఇదే పెద్ద పండుగ. అది అంత పండగ వాతావరణం నెలకొల్పోతుంది. కొన్ని రోజుల్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ చాలా సందడి నెలకొల్పుంటుందండి. మొత్తం చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా చాలామంది వస్తారు. చాలా గ్రాండ్గా కూడా చేస్తున్నారు. ఇంత ఓపెన్ ప్లేస్లో ఇంత అలా ఇక్కడ జరిపించుకుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం ఈ నియోజకవర్గానికి సంబంధించినోడే కాదు, మొత్తం డిప్యూటీ సీఎం ఆయన ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఎలా ఉండాలంటే ప్రతిదీ కూడా చాలా ఆనందంగా, ఆహ్లాదంగా. ఇక్కడ ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత రోడ్లు వేయడమే కాదు, ప్రతి పల్లె పండుగలు అనేసి ఇప్పటివరకు జరగని ఎన్నో కార్యక్రమాలు ఎన్నో జరిపించారు. ప్రజలందరూ చాలా ఆనందపడుతున్నారు, చాలా సంతోషపడుతున్నారు. ఈ ఇన్నాళ్ళ ప్రభుత్వంలో అయితే మనకి సంవత్సరానికి 10,000 15,000 వేసి ఊరుకునేవారు. ఇప్పుడైతే మనకి 10,000 10,000తో 15,000తో లెక్కలేదు. మనకి
ఒక పూర్తి నిర్మాణంగా జరుగుతుంది. ఇచ్చిన డబ్బులు అయితే ఒక నెల ఖర్చు అయిపోతాయేమో, అలాంటిది మనకి శాశ్వతమైన పరిష్కారాలు చూపించి రోడ్లు వేయడం అనే కాదు, ప్రతి కార్యక్రమాన్ని ప్రతి పల్లెలోని ప్రతి సీసీ రోడ్లు వేయడం, ఆర్ఎన్బీలు అన్నీ చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. ఇంకా మునముందర కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఉప్పాడు మీటింగ్లో అన్నారు, ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గాన్ని ఎన్ని పనులు చేయగలరా అనేసి. అలాగా అన్ని పనులు చేయగలుగుతారు, ఇన్ని పనులు చేయగలరు ఒక నియోజకవర్గం జరిగిన ఎమ్మెల్యే అనేసి ఈ విధంగా ఇన్ని పనులు చేస్తున్నారు. ఎందుకంటే చేయగలుగుతారు, ఆయన చేసి చూపిస్తున్నారు. ఇప్పటివరకైతే ఎవరు చేసి చూపించలేదు, చేయలేదు. ఇప్పుడు నియోజకవర్గానికి ఇక్కడ ఈయన ఎమ్మెల్యేగా వచ్చి ఎన్నో జరగవు అనుకున్న పనులన్నింటినీ కూడా జరిపిస్తున్నారు. చాలా ఆనందంగా ప్రజలు మాత్రం చాలా సంతోషపడుతున్నారు. ఇక ముందర కూడా రాబోయే కాలంలో కూడా ఈయన ఎమ్మెల్యే తర్వాత మాకు ఈయే సీఎం చేసుకుంటామని కూడా ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. ఎందుకంటే అప్పటికి అయిపోయేది ఇది లాంగ్ జర్నీ అనమాట. ప్రజలతో అనుబంధం కూడా అలా ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఒక మంచి మనసున్న మనిషి, తనకంటూ ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తారు ఆయన. ఎందుకంటే మన కొరకు మన కుటుంబం కొరకు జీవిస్తాం, కానీ ఆయనైతే ఈ రాష్ట్రం కొరకు జీవిస్తున్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన ఈ రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్నో ఒడిదుడుకులు పడి ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడి ఎవరైనా అయితే నాకు వద్దు బాబా ఈ రాజకీయాలు, ఈ మాటలు నేను పడలేకపోతున్నాను ఎవరైనా అయితే పక్కకు పోను, అలాగే అనేవారు కూడా ప్రజారాజ్యం పెట్టారు. చిరంజీవి గారు పక్కకు పోయారు. ఈయన అంతే అంటే ఆయన అస్సలు వెన్ను చూపకుండా మడం తిప్పకుండా ఎంతో మంచి కార్యక్రమాలతో ఒక దృఢ సంకల్పంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆ విధంగానే కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి, చూస్తున్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఈ ఆవిర్భావ సభ ఇక్కడ జరగడం అయితే మాకు చాలా సంతోషంగా ఉంది. నియోజకవర్గం అంతా కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎంతమంది వరకు రావచ్చు మేడం జనం? రావచ్చండి, సుమారుగా ఒక 5-6 లక్షల వరకు రావచ్చు. ఎందుకంటే ఇక్కడ పిఠాపురం అంటే దద్దరిల్లిపోతుంది ప్రతి చోట కూడా. ఎలా ఆహ్వానించబోతున్నారు జన సైనికుల్ని, వీర మహిళని, కార్యకర్తలు, ఇంకా అభిమానులు కూడా ఉంటారు, చాలా మంది రావచ్చు కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్నాం, ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రావాలనేసి. తప్పకుండా అందరూ వస్తారు, వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తారని మేము అనుకుంటున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. యాక్చువల్లీ పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు అనే విషయం అందరికీ తెలిసిపోయింది. సో పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం ఇప్పుడు ప్రజెంట్. ఆయన మా నియోజకవర్గానికి మాకు ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అని మేము అనుకుంటాం. ఎందుకంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎలాగ ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎం ఇలా పదవులు ఉంటాయి కదా, అలా కాకుండా మాకు ఒక డిప్యూటీ సీఎం అని మేము ఎప్పుడూ అనుకోలేదు. మా ఎమ్మెల్యే గారు ఎలా అంటే ప్రతి ఒక్కరు బండి మీద కానీ, లేదంటే ప్రతి ఒక్కరు ఏదైనా షాప్ ఉన్నా, ఏదైనా మాకు ఏదైనా ఒక కారు ఉన్నా, ఎవరంటే ఒక ఆటో ఉన్నా సరే చాలా గర్వంగా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పేసి బోర్డులు కూడా చూసినారు అందరూ. ఇవి కొన్ని కేసెస్ కూడా అయినాయి, బోర్డు నెంబర్ ప్లేట్స్ తీసేయాలి వెళ్ళాలని చెప్పేసి. అంటే అంత అభిమానం, ఎంతటి అభిమానం ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సొంతం. ఎంత అభిమానం ఇంకెవరో కూడా తెచ్చుకోలేరు. ఎంత అభిమానిస్తున్నామంటే ఆయన చేసిన పనిలే దానికి కారణం అండి. ప్రతి విషయంలో కూడా ఆయన వాళ్ళ ఫ్యామిలీకి అంటూ కూడా ఏమీ ఉంచుకోకుండా నిస్వార్థంగా ప్రజల కోసం వర్క్ చేసే పర్సన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఆయన మా ఎమ్మెల్యేగా రావడం మా అదృష్టం అనమాట. ఇంతటి అదృష్టంతో మేము ఇప్పుడు అసలు ఎలా ఈ విషయం చెప్పడానికి కూడా మాకు మాటలు రావట్లేదు. ఇప్పుడు ఈ భూమి పూజ కోసం మేము ఈరోజు వచ్చాము. 14వ తారీఖున ఆ మహాసభ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ ఎక్కుతుంటే జనాల్లోంచి సందడి ఎలా ఉంటుందంటే, మాకు మా పిఠాపురం ఒకటే కాదు, ఏపీ మొత్తం ఇక్కడికి తరలిస్తుందండి. ఏపీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఏపీలో ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క కూటమిలో ఉన్న వీర మహిళలు, తర్వాత కూటమిలో ఉన్న సైనికులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి తరలి వచ్చి ఈ సభని చాలా అత్యున్నత స్థానంగా నిలబెడతారని, ఈ సభలో పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి గుర్తింపు తెచ్చి పెడతారని, తర్వాత ఆయన కోసం ఈ ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అందరూ దగ్గరుండి ఇక్కడ చూసుకుంటున్నారు. ఈరోజు చాలా మంది నాయకులు ఇక్కడికి రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఆల్రెడీ నేను ఈవినింగ్ వచ్చారు, ప్లేస్ ఎలా ఉంది ఏంటంతా పరిశీలించారు. ఎందుకంటే మా నాయకుడు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఎక్కడ ఎవరికి కూడా ఎలాంటి లోటుపాట్లు రాకూడదు. ప్రతి ఒక్క పర్సన్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ క్షేమంగా ఉండాలి, క్షేమంగా వెళ్ళాలని అన్ని ఏర్పాట్లు కూడా చాలా దగ్గరుండి చేస్తున్నారండి. ఈ రోజు భూమి పూజతో మొదలు పెట్టుకొని 14 వరకు అన్ని కార్యక్రమాలు కూడా ఇలాగే సక్రమంగా జరగాలని, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ఎలా అయినా సరే విజయవంతంగా సభని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎలాంటి స్వాగతం పలకబోతున్నారు మీ పిఠాపురం? ఎలాంటి స్వాగతం అంటే ఇప్పుడు ఆయనకి స్వాగతం పలకడానికి మాకెవరికి కూడా అంత స్థానం లేదండి. అంటే యాక్చువల్లీ రాజకీయ పరంగా వేరే పార్టీస్లో చూసుకుంటే ఓన్లీ అంటే ఎమ్మెల్యేలో, ఎంపీలో, లేదంటే ప్రెసిడెంట్లో, ఎంపీటీసీలో వీళ్ళకి మాత్రమే ఎక్కువ విలువలు ఉంటాయి. బట్ మా జనసేన పార్టీలో అలా ఉండదు. ఎవ్రీ పర్సన్, ప్రతి జన సైనికుడు ఒక నాయకుడే. ఆ విధంగానే మేము ఎలక్షన్ చేశామండి. ఈ 2025లో
24th అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాకు ఎమ్మెల్యేగా, తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా చేసుకున్న తర్వాత ఇంకా మేము ఎవరిని కూడా ఆహ్వానించడానికి బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదండి. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారన్న వార్త ఒక టీవీలో తెలిసిన, ఒక రేడియోలో తెలిసిన, ఒక సెల్ ఫోన్లో, యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ తెలిసిన ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క ఆయన ఫ్యాన్, ప్రతి ఒక్కరు ఆయన ఫ్యాన్స్ కాకపోయినా సరే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏపీలో సగానికి సగం ఆయన సినిమా ఫ్యాన్స్ అని నేను చెప్పనండి. ఆయన వాళ్ళ సగం ఉండొచ్చు. ఆయన చేస్తున్న పరిపాలనకే ఇంకా చాలా మంది మారారండి. వైసీపీ నుంచి, తర్వాత టీడీపీ నుంచి చాలా మంది కూడా జన సైనికులుగా ఏర్పడుతున్నారు. ఇంకా ఆయన వస్తున్నారని చెప్పి మనం ఎవరిని పిలవాల్సిన అవసరం లేదండి. చేముతా కబురు పంపినా చాలా వచ్చేస్తారు అన్నట్టుగా జనాలు తండోపతండాలుగా రావడానికి రెడీగా ఉన్నారు ఇప్పటికే. ఇంకా 14 వచ్చేసరికి పిఠాపురం రావాలని అందరు ఇప్పటి నుంచే ట్రైన్స్ కానీ, బస్సులు కానీ రిజర్వేషన్లు కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు చాలా మంది చాలా ఊర్ల నుంచి చెప్తున్నారు 14వ తారీఖున మీ పిఠాపురం అసలు ఖాళీ ఉండదు, చాలా ఇదిగా ఉంటుంది, సభ చాలా విజయవంతంగా జరుగుతుంది. ఇంతవరకు జరిగిన సభలు ఈ 11 సభలకు ఎత్తైతే ఈ 12వ సభ అనేది చాలా భారీ ఎత్తున జరుగుతుంది అని చెప్పేసి అందరు చెప్తున్నారు. ఇంకా ఆ విధంగానే మేమైతే అంటే ఎవరినో పిలవాలనేం కాదు, పిలుస్తాము. పవన్ కళ్యాణ్ గారు పిలుస్తారు, తర్వాత జన సైనికులు పిలుస్తారు, వీర మహిళలు పిలుస్తారు. మేమందరం పిలిచినా పిలవకపోయినా జనం రావడానికి సిద్ధంగా ఉన్నారండి. మన పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే మొట్టమొదటి పండగ అండి ఇది, జనసేన పండగ. అంటే జనసేన ఆవిర్భావ దినోత్సవం అంటే జన సైనికులకి అందరికీ కూడా ఒక పెద్ద పండగ. అటువంటి పండగను కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గంలో, ముఖ్యంగా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన, కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడ చేయటం చాలా ఆనందకరం. మన ఇక్కడ ఈ జిల్లా వాస్తవులందరికీ కూడా చాలా అదృష్టం. సార్ ఎంతమంది వస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అంటే ఒక్కటి చెప్తాను, మిగతా పార్టీల్లో అయితే ఏదన్నా సభకు ఎంతమందిని తరలిస్తారు, ఎంతమంది వస్తారు అని ఒక ముందే ప్రశ్నించుకుంటారు. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే జనం ఎంతమంది వస్తారో లెక్క చెప్పడం. మాకు ఒకటే ఇచ్చింది ఆయన సందేశం ఏంటంటే, జనాన్ని ఏ ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని రానివ్వకుండా వచ్చిన వాళ్ళని మళ్ళీ సుఖంగా వాళ్ళ ఇంటికి చేర్చే ఏర్పాటు చేయండి ఆయన చెప్పింది అది. మేమైతే 3 లక్షల పైచీలు కొనుక్కుంటున్నామండి. అసలు ఎవరిని పిలవక్కర్లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడికే చూడండి, మేము ఎవరిని పిలవాలా, మా ఓన్లీ ఎవరైతే కమిటీలో ఉన్నారో వాళ్ళు పిలిచాం. ఎలా తరలిచ్చారో చూడండి. ఇంకా సభకు ఎలా ఉంటుందో మీరు దాన్ని బట్టి ఊహించుకోండి. అండ్ కంట్రోలబుల్. సార్ అధికారంలోకి వచ్చి మొదటిసారి సభ జరగబోతుంది సార్ పిఠాపురంలో. ఆయన ఎమ్మెల్యేగా గెలిపించిన అక్కడి నుంచి ఆయన డిప్యూటీ సీఎంగా ఈసారి ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఆయన డిప్యూటీ సీఎం కాదు, మా పార్టీ అధినేత. మేము ఈ రోజుని మీ మైక్ ముందు నిలబడి మాట్లాడుతున్నాం, లేకపోతే ఇక్కడ ఇంతమంది జనం ఉన్నామంటే ఎవరి వల్ల? ఇది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాకు అందరికీ కూడా ఆరాధ్య దైవం. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్న ఒక నాయకుడు తన ఎగ్జిస్టెన్స్ గురించి, అంటే నేను పదవి రావాలి, నా పార్టీ నెగ్గాలి, నేను ఇది అవ్వాలి, లేకపోతే ఇంకొకటి అవ్వాలని అనుకుంటారు. ఈయన అలా కాదు. డే 1 నుంచి పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రతి పేదవాడింట్లో కూడా కళకళ నవ్వుతూ మంచి చక్కటి వాతావరణంలో పాడి పంటలతో ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయి, ఆయన ఒక పదవి గురించి కానీ ఏది ఆశించకుండా నాకు 24 సీట్లు చాలు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఒక దుర్మార్గ పాలనను అంతమొందించాలి, మనం ప్రభుత్వంలోకి వచ్చి మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి ప్రభుత్వాన్ని ఇవ్వాలి, వాళ్ళ యొక్క బాధసాధనలు తీర్చాలి, దేశం అంతా మన వైపు చూసే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో కంకణం కట్టుకొని ఈ రోజున ఆ ఉద్యమాన్ని ఒక ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంగా మార్చి ఒక ఎలక్షన్ చేసి ఈ రోజున మన అందరికీ కూడా ఇచ్చినటువంటి ఆరాధ్య దేవుడు మన అధినేత పవన్ కళ్యాణ్ గారు. నా భూతం నా భవిష్యత్ అనే విధంగా చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి. ఈరోజు భూమి పూజకి ఎంటైర్ జనసేన పార్టీ నాదెండ్ల మనోహర్ గారు, అలాగే కందుల దుర్గేష్ గారు, ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే అతిరథ మహారథులు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ప్రోగ్రామ్ కమిటీ వారు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. భూమి పూజలో స్వచ్ఛందంగా
వీర మహిళలు, జన సైనికులు, జనసేన నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వందలాదిగా తరలి వచ్చారండి. భూమి పూజ చూస్తుంటే మాకు ఇక్కడ ఆల్రెడీ ఈ సభ ఏదైతే ఉందో సభ జరుగుతుందా అన్నంతలాగా ఉంది. ఇంకా ఆ సభ అన్నది జనాలను మనం ఊహించలేని విధంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. సార్, అధికారంలోకి వచ్చిన మొదటిసారి మీ పిఠాపురం గ్రామంలో జరుగుతుంది. ఎలా అనిపించింది సార్? మీరు ఇచ్చిన విజయాన్ని ఆయన డిప్యూటీ సీఎం పదవి వరించింది, మీకు ఎలా అనిపిస్తుంది సార్? పిఠాపురం ప్రజలు ఆయన ఇక్కడ పోటీ చేయడం మా అందరికీ కూడా ఒక వరంలా భావిస్తున్నాం. అంటే ఒక అధినేత ఇక్కడ పోటీ చేసి ఒక మంచి మెజారిటీతో ప్రజల ఆదరణ పొంది భారీ మెజారిటీతో నెగ్గిన తర్వాత ప్రజలకి ఆయన ఎంతవరకు చేయగలడో అంతవరకు కూడా చేయడం జరుగుతుంది. ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా తీర్చే విధంగా ప్రభుత్వం ముందుకైతే వెళ్తుంది. అందులో భాగంగానే మాకు ప్రత్యేకంగా 40 కోట్లు కేంద్ర ప్రభుత్వంతో ఆయనకున్న చనువును బట్టి ప్రత్యేకంగా 100 పడకల హాస్పిటల్కి అయితే ఆయన గ్రాంట్లు తెప్పించడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ చరిత్రలోనే ఆయన ఒక అన్ని గ్రామాల్లో ఎట్ ఎ టైం ఈ గ్రామ సభలు నిర్వహించి గిన్నిస్ రికార్డుకి కూడా ఎక్కడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికొచ్చి ఏ ప్రభుత్వంలోనూ కూడా అన్ని సీసీ రోడ్లు కానీ మీకు పోయడం అనేది ఎప్పుడూ లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గోతులు పూడ్చడం, అలాగే కొత్త రోడ్లు పోయడం, ప్రతి గ్రామాన సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు అన్నీ కూడా సకాలంలో ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నీ తీరుతున్నాయి, అన్నీ కూడా జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఇక్కడ పిఠాపురం సభ జరగబోతుందండి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోతున్న మొట్టమొదటి ఆవిర్భావ సభ ఇది. అలాగే 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షం యొక్క అణిచివేతకు గురయ్యి ఎన్నో పోరాటాలకి వెరవకుండా, ఎన్నో అణిచివేతలకు గురైనా కానీ వెనకబడకుండా ఆ పోరాట స్ఫూర్తి నుంచి వచ్చినటువంటి విజయం ఇది. ఎంతో కార్యకర్తల యొక్క కష్టాన్ని అంతటినీ కూడా మేము ఈ విజయోత్సవం సభ ద్వారా మరింత అంగరంగ వైభవంగా చేసుకుంటామని చెప్పేసి అనుకుంటున్నామండి మేము. చెప్పండి. కూటమి ప్రభుత్వంలో చాలా అభివృద్ధి అయితే జరుగుతుంది సార్. అండ్ ఇంకొకటి సూపర్ 6 పథకం కూడా త్వరలో అమలు చేస్తారని చెప్పేసి ఆల్రెడీ కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి. అసెంబ్లీలో అనౌన్స్మెంట్ చేశారు కదా, తల్లికి వందనం కూడా మే నుంచి స్టార్ట్ అవ్వబోతుందని. ఎలా అనిపిస్తుంది సార్ ఈ పథకాలు అన్ని తక్కువ టైంలోనే అమలు చేయడం పట్ల మీ అభిప్రాయం చెప్పండి. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ముందు చూపుకి నిదర్శనం అండి. ఎందుకంటే 5 సంవత్సరాల భవిష్యత్ అంటే ఒక మనిషి సగటు జీవితంలో 5 సంవత్సరాల కాలం అంటే చాలా విలువైన కాలం. అది ఒక రాక్షస పాలన లాంటి 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నది అందరికీ తెలుసు. దాన్ని అధిగమించాలంటే 5 సంవత్సరాలు కాదు కదా, 10 సంవత్సరాలు కాదు కదా, 15 సంవత్సరాలు కూడా సరిపోయిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా ముందు చూపుతో వ్యవహరించి కూటమిని అసాధ్యం అనుకున్న కూటమిని సాధ్యం చేసి అసాధ్యం అనుకుని విర్రవేగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసి 30 సంవత్సరాలు ఏళ్తానని చెప్పేసి ప్రగల్భాలు పలికేవాడు. అలాంటి ప్రభుత్వాన్ని కూలదోసి ఈరోజు వెంటనే 5 సంవత్సరాల లోపులోనే మన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దీని అంతటికీ కూడా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేశాడు ఆయన. అలాగే ఈ 5 సంవత్సరాల విధ్వంసాన్ని కూడా అధిగమించాలంటే చాలా వేగం కూడా అవసరం. కూటమి ప్రభుత్వం ఆ దిశగా పనులు ప్రారంభించింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నాడు సరే, ఒక ఎంతో డబుల్ వేగం కాదు, త్రిబుల్ వేగం అంటాను. అందరూ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు, నేనైతే త్రిబుల్ ఇంజిన్ సర్కార్ అంటాను ఇది. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ, జనసేన ఒక పార్టీ, బీజేపీ ఒక పార్టీ, 3 పార్టీలు కలిపి ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాబట్టి అలాంటి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కీలకమైనటువంటి కీలకమైనటువంటి పంచాయతీరాజ్ శాఖను, అలాగే ఇంపార్టెంట్ అయినటువంటి పర్యావరణ శాఖ, సైన్స్ శాఖలు ఇలాంటివన్నీ తీసుకున్నారు ఆయన. దీనికి కేంద్రం సహకారంతో నిధులు సంపాదించి వెంటనే కీలకమైనటువంటి మౌలిక సదుపాయాలైన రోడ్లు అలాంటి వాటికి వెచ్చించి తక్షణం ప్రజలకి ఉపశమనం కలిగించేలాగా సిమెంట్ రోడ్లు అయితేనేమి, అలాగే తారు రోడ్లు అయితేనేమి, రహదారులు అయితేనేమి, మీ ఇందాక అనుకున్నట్టుగా ఏజెన్సీ ప్రాంతాల్లోని చాలామంది రహదారులు ఏర్పాటు లేక డోలీల్లో మోసుకుని చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది, హాస్పిటల్కి సకాలంలో చేరుకోలేక.
అలాంటి చోట కూడా ఆయన రోడ్లు ఏర్పాటు చేసి చొరవ చూపించి కనీసం 300 మంది జనాభా ఉన్న చోట కూడా ఒక 3 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి కూడా వెనకాడలేదు. అలాగే మాకు పిఠాపురం కాన్స్టిట్యున్సీలో గొల్లపురం అని ఉన్నదండి, అక్కడ సూరవరం అనే గ్రామం ఉంటుంది. అక్కడ కూడా కనీసం ఒక 100 ఫ్యామిలీలు 200 ఫ్యామిలీలు ఉంటాయి అంతే. అలాంటి దానికి 4 కోట్లు వెచ్చించి ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మానవతా దృక్పథంతో చేసే పనులు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం అని చేసే పనుల కంటే మానవతా దృక్పథం 5 ఏళ్ళు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఇది అలాగే ఇంత ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినా సరే ఈ పథకాలను తీసుకొచ్చి ఒక్కొక్కటిగా పథకాలను ప్రజలు కూడా చాలా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. రాగానే జగన్మోహన్ రెడ్డి 2000 ఉన్న పింఛన్ని 3000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు. కానీ అదే కూటమి ప్రభుత్వం 3000 ఉన్న పింఛన్ 4000 చేయడానికి ఒక్క రోజులో దాన్ని ఒక సంతకంతో చేసింది. అలాంటి కొన్ని పథకాలని అలా చాలా అభివృద్ధిలో వేగం చూపిస్తున్నారు. ఇది తక్షణమైన అవసరం అది. అలాగే సహకారం కూడా, కేంద్ర సహకారం కూడా ఎక్కువ ఉందని భావిస్తున్నాం మేము. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంటుంది అని అనడానికి అది వర్ణాతీతం. ఇంతకుముందు మీటింగులు పెట్టినప్పుడు ఒక మీటింగ్కి మరో మీటింగు, మరో మీటింగ్కి మరో మీటింగు, అలాగే పాదయాత్ర పెట్టినప్పుడు అసలు పాదయాత్ర సక్సెస్సే కాదనుకున్నారు. పాదయాత్ర జరగడానికి కూడా వీల్లేని పరిస్థితులు ఏర్పడినాయి. అంటే ఇవన్నీ మన కళ్ళారా చూస్తున్నాం. అదే అలాగుంటే మరి అధికారం వచ్చిన తర్వాత ఎలా ఉంటుందనేది ఆలోచించండి. దీంట్లో ఎవరో కూడా జనాన్ని తెచ్చుకొని బస్సుల మీద తెచ్చుకునే పార్టీలు కాదు మా పార్టీ. పిలుపునిస్తే అది ఎంతమంది వస్తారు కదా, ఎంతమంది వస్తారో లెక్కలేనంతమంది వస్తారు. వచ్చినప్పుడు మనం లెక్క పెట్టుకోవడమే తప్ప ప్రతి సభకు కూడా 2 లక్షలు అనుకున్నది 4 లక్షలు, 4 లక్షలు అనుకున్నది 6 లక్షలు, ఆ రకంగా పెరుగుతూనే ఉంది. ఇది ఎంత అవుతుందంటే చూస్తే తెలుస్తుంది. జై హింద్, జై జనసేన.